आदित्यवर्णं तमसः परस्तात् त्वमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషద్ జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నమస్తే. నమస్తే. ఓం నమస్తే ఆదిత్య. సర్వేభ్యో నమః. నమస్తే. నమస్తే. ఇది జ్యోతి గారు కామెంట్ పెడుతున్నారు. ఆచార్యుల పాదాలకు ప్రణమాలు. శరీరం జడమైనది, ఆత్మతోటి మనస్సు కూడా ప్రభావితం చేస్తాయా? ఆచార్య గారు తెలపండి. క్లాస్ చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. సమాధానం ఎవరు చెప్తారు? ఆత్మ మనసును ప్రభావితం చేస్తాయా అంటే అమ్మగారి అభిప్రాయం ఆత్మ శరీరమును మనసును స్వతంత్రంగా చూడడం జరుగుతుంది. ఆ స్వతంత్ర భావజాలం సరైనది కాదు. ఆ స్వతంత్ర భావజాలమే మనల్ని ఇబ్బంది పెడుతుంది. యావత్ సమాజమంతా ఈ రహస్యాన్ని తెలుసుకోకుండా ఆత్మను తగ్గించి మనసును తెరపైకి తీసుకొచ్చి మనసే అంతా జయిస్తుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వాస్తవికం ఏమంటే భగవంతుడు చెప్తున్నటువంటి దృష్టాంతం అథర్వ వేదం శాంతి సూక్త ప్రకరణంలో మనస్సును ఒక ఇంద్రియముగానే పరిగణించలేనిది. ఇమాని యాని పంచేంద్రియాణి మనః షష్ఠాని. ఇవి ఏవైతే పంచ ఇంద్రియాలు ఉన్నాయో ఆరవది కలుపుకుంటే షష్ఠాని 6 ఇంద్రియాలు అవుతాయి. మనసును కలుపుకుంటే ఇంద్రియాలు అంటే ఇంద్రుని యొక్క సాధనములు. ఇంద్రుడు ఎవరు అని అంటే జీవాత్మ. జీవాత్మకు సాధనం ఇంద్రియాలు. ఇంద్రియాలతో పని తీసుకునేటువంటి వాడు జీవుడు. కాబట్టి జీవుడు ఇంద్రియాల వశమై ఉన్నప్పుడు మనస్సుతోటి ప్రభావితం అవుతాడు. మనస్సు ప్రభావితం అవుతుంది. మనస్సు ప్రభావితం అవుతుంది అనే కంటే మనస్సు ప్రభావితం చేస్తుంది అనడం మంచిది. మళ్ళీ మీరు వాడిన పదాలు ఏంటంటే ఆత్మ మనస్సును ప్రభావితం చేస్తాయా, చేస్తుంది అనడం వేరు, చేస్తాయా అనడం వేరు. చేస్తాయా అంటే బహువచనం, ఇంకేవో చేస్తున్నాయి అన్నట్టు. అంటే ఇంద్రియాలు ఇక్కడ లక్ష్యము బహువచనం తోటి వచ్చింది. అది మరి మీరు తెలిసి వాడారో తెలియక వాడారో తెలియదు. ఇంద్రియాలు మనసును ప్రభావితం చెయ్యవు. ఇంద్రియాలను మనస్సు ప్రభావితం చేస్తుంది, మనస్సును ఆత్మ ప్రభావితం చేస్తుంది. పాణిని మహర్షి చెప్పినటువంటి రహస్యాన్ని పతంజలి మహర్షి మహాభాష్యంలో చెప్తుంటాడు. పాణిని మహర్షి ఏమని చెప్పాడంటే వర్ణోచ్చారణ శిక్షలో ఆత్మ బుద్ధ్య సమేత్య మనోయుంక్తే వివక్షయ
మనః కాయాగ్నిం ఆహంతి. ఈ యొక్క రహస్యం ఏంటంటే ఆత్మ కర్త, బుద్ధ్య యుంక్త్య, బుద్ధితోటి సంఘటితమై, బుద్ధితోటి ఏకమై, బుద్ధితోటి కలిసి, బుద్ధిని సంప్రదించి. ఇప్పుడు మనకు అవసరమైతే విద్యుత్ అవసరమైతే ఆ కరెంటు బటన్ దగ్గరికి ఎట్లయితే పోతుంటామో, మనకు ఆకలి వేస్తే అన్నం దగ్గరికి వంటగదిలోకి ఎట్లయితే పోతుంటామో, దాహం వేస్తే నీళ్ళ దగ్గరికి ఎట్లయితే వెళ్తుంటామో, అమ్మతోటి అవసరమైతే అమ్మ దగ్గరికి, నాన్నతోటి అవసరమైతే నాన్న దగ్గరికి ఎట్లయితే పోతుంటామో, ఆత్మ బుద్ధ్య సమేత్య, ఆత్మ బుద్ధితోటి ఏ బుద్ధిని కలిసి, బుద్ధితోటి అంటే బుద్ధిని కలిసి బుద్ధితోటి చర్చిస్తుంది అన్నమాట. సమేత్య, బుద్ధి మనో యుంక్త్య, బుద్ధి మనసుతో కలిసి, మనసు ఇంద్రియాలతో కలిసి, ఇంద్రియాలు విషయాలతో కలిసి, ఆ విషయాలు ఆత్మ దగ్గరికి చేరవేయడం. ఆత్మ బుద్ధి, బుద్ధి జడం, బుద్ధి జడం, ఆ జడమును వినియోగించుకునేది ఆత్మనే. మనస్సు జడం, మనస్సును వినియోగించుకునేది ఆత్మనే. ఇంద్రియాలు జడం, ఇంద్రియాల వ్యవహారాన్ని వినియోగించుకునేటువంటిది ఆత్మ. అన్నిట్లో ఆత్మనే ఉంటుంది. కానీ భోగభావం ప్రధానంగా ఉన్నప్పుడు ఇంద్రియాలు కనపడుతుంటవి. త్యాగభావం ప్రధానంగా ఉన్నప్పుడు ఆత్మభావం కనపడుతుంటది. వెలుగుతుందా? ఊరికైనా చూస్తున్నారా? తెలుసుకుంటున్నాం. త్యాగభావం ప్రధానంగా ఉన్నప్పుడు ఇదన్నమమ ప్రభావం. భోగభావం ప్రధానంగా ఉన్నప్పుడు నేను నాది, నేను నాది అనే భావం. అందుకని ఈ ఇంద్రియాలకు వశమై ఉన్నప్పుడు నేను, నా భార్య, నా పిల్లలు, నేను నా భర్త, నేను నా సంపద, నేను నా పదవి, నేను నా హోదా, నేనంటేంటో తెలుసా? మైకులు బంద్ చేయండి, అవసరం ఉన్నప్పుడే ఆన్ చేసి మాట్లాడండి. భీమరావు గారు చెప్పండి. ఏం లేదా, మైక్ బంద్ చేద్దామంటే అది పైకి పోతలేదు. ఈ రకంగా భోగభావం, నేను, నాది, నా గురించి, నా కోసం, నేనంటే ఏంటో తెలుసా అనేటువంటి ప్రభావంలో ఉన్నప్పుడు, ఆ ప్రభావంలో ఉన్నప్పుడు ఇది ఇంద్రియాలకు దాసుడైనటువంటి జీవాత్మ స్థితి. ఇదన్నమమ అనేటువంటి స్థితి త్యాగభావంతో స్వామి అయినప్పుడు. ఒకటేమో ఇంద్రియాలకు ప్రాధాన్యతనిచ్చినప్పుడు ఇంద్రియ దాసుడు, ఇక ఇంద్రియాలను వశంలో ఉంచుకున్నప్పుడు ఇంద్రియాలకు స్వామి. ఇంతే తేడా. ఇది అర్థమైతే చాలా వరకు ముందుకు వెళ్ళొచ్చు. ఇప్పుడు ఎవరైతే ఈ మత సంప్రదాయంలో జైన బౌద్ధులు వాళ్ళు చెప్పే దాంట్లో మనస్సే ప్రధానం, మనస్సే కకావికలం చేస్తుంది, మనస్సే ఈ సమస్యలను చేస్తుంది, మనస్సే చంచలమైనటువంటిది. మరి నువ్వేంటి? నువ్వు జడవా? ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు పడుకుంటున్నావు? ఎందుకు లేస్తున్నావు? ఎందుకు చలి పెడుతుంది అంటున్నావు? ఎందుకు ఉక్కపోస్తుందని అంటున్నావు? మనసుకు ఏనాడు ఉక్కపోయలేదు, చెమటలు పట్టలేదు, మనసు ఏనాడు భయపడలేదు, మనస్సుకు ఏనాడు జ్వరం రాలేదు, మనస్సుకు ఏమైనా వచ్చిందా? రోగాలు వచ్చినాయా? అది అందుకని ప్రతిదీ ఆత్మవశమై ఉన్నప్పుడు స్వామిగా ఉండడం, దాస ప్రవృత్తి ఉన్నప్పుడు, సేవక భావం ఉన్నప్పుడు అది
పతన దశ అని గుర్తించబడుతుంది. ఈ ఆధ్యాత్మికంలో రహస్యం ఏంటంటే మనస్సు ఇంద్రియాలు కనిపిస్తున్నాయి, ప్రభావితం చేస్తున్నాయి అని అంటే మన సాధన సరి అయింది కాదు, కాలక్షేపం అవుతుంది. అక్కడ మనకు చెప్పేవాళ్ళు తప్పు చెప్తున్నారా లేదా మనం అర్థం చేసుకోలేక తప్పు చేస్తున్నామా? ఉదాహరణకు ఓం ప్రకాష్ సీతాఫల్ నుండి పక్కన వారసుగూడ ఆర్య సమాజంలో ఉన్నప్పుడు టి సూర్యనారాయణ అనే పండితుడు ఉండేవాడు. అతను అక్కడ ఓం ప్రకాష్కు ఏర్పాటు చేసింది అన్నట్టు ఉండడానికి. అతను రామ్దేవ్ గారు కొత్తగా టీవీలోకి వచ్చి కపాలభాతి ప్రాణాయామం చెప్తుంటే వారు అర్థం చేసుకున్నది ఏంటంటే లోపలికి పిలుచుకోవడం. దాదాపు 1 సంవత్సరం పాటు చేశాడు. అప్పుడు మళ్ళొక సందర్భంలో రామ్దేవ్ గారితో కలవడానికి వాళ్ళందరూ వెళ్తుంటే అప్పుడు నేను చేస్తుంటే నాకు పొట్ట ఉబ్బట్లేదు, ఛాతి ఉబ్బుతుంది అని చూపిస్తున్నాడు అన్నట్టుగా. చెప్పే విధానం అందరికీ ఒకటే, కానీ వారికి ఆ విధంగా అర్థమైంది. అది మా అర్థం చేసుకోవడంలో పొరపాటు ఉంటుంది కాబట్టి అది మన అజ్ఞానం మాత్రమే. విధి విధానం చెప్పేటువంటి వారిలో దోషం ఉంటే అందరూ అదే రకంగా పొరపాటు చేయాలి. కానీ అందరూ బాగున్నారు, వాళ్ళకి అందరికీ మంచి జరుగుతుంది, మరి నాకు కొరికే తేడా జరుగుతుంది అంటే నేను అర్థం చేసుకోవడంలో పొరపాటు ఉన్నదని చెప్పేసి తెలుసుకోవాలి. లేదంటే ఆ విషయం తెలిసినటువంటి వారితో సంప్రదించి ఒకసారి మీరు చేయండి, నేనైతే ఇట్లా చేస్తున్నా, ఇట్లా చేస్తే నాకు ఇలా అవుతుంది అని చెప్పేసి ప్రయోగం చేస్తే అప్పుడు యథార్థం బయటపడుతుంది. సరే, ఈ విషయాన్ని వదిలేస్తే మన ప్రకరణంలోకి వెళ్తే బృహదారణ్యకోపనిషత్తు 6వ అధ్యాయము 1వ బ్రాహ్మణము. దీంట్లో కూడా ఇదే విషయం వస్తుంది. ప్రాణము ఇంద్రియముల మధ్య వివాదం జరుగుతుంది, తర్కం జరుగుతుంది. ఎవరు గొప్ప, నేను గొప్ప అనేటువంటి. యోహ వై జ్యేష్ఠం చ శ్రేష్టం చ వేద జ్యేష్ఠశ్చ శ్రేష్ఠశ్చ స్వానాం భవతి ప్రాణో వై జ్యేష్ఠశ్చ శ్రేష్ఠశ్చ జ్యేష్ఠశ్చ శ్రేష్ఠశ్చ స్వానాం భవతి అపి చ యేషాం బుభూషతి యా ఏవం వేద. ఏవైతే ఈ సత్తా ఒకటే ఉన్నప్పుడు అక్కడ నేను గొప్ప నువ్వు నా తక్కువ అనేటువంటి భావజాలం ఉండదు. ఒకటికి అధికంగా ఉన్నప్పుడు నువ్వెంత నేనంత అనేటువంటిది అక్కడ ఈ యొక్క స్పర్ధాభావం, పోటీ అనేది ఏర్పడుతుంటది. ప్రాణం ఇంద్రియాలు ఒక్కొక్కటిగా వరుస క్రమంలో ఎవరు గొప్ప అన్న దాని విషయంలో చెప్తున్నారు. ఏంటంటే యోహా వై వసిష్ఠాం వేద వసిష్ఠః స్వానాం భవతి వాగ్ వై వసిష్ఠః స్వానాం భవతి అపి చ యేషాం బుభూషతి య ఏవం వేద. ఏదైతే వసిష్ఠ వేద, ఆ వశిష్ఠుడు తెలుసుకోవాలి. వశిష్ఠుడు ఎవరు అని అంటే స్వానాం భవతి వాక్, మనలో ఉన్నటువంటి వాక్. వాగ్ వై వసిష్ఠ స్వానాం భవతి. వశిష్ఠుడై ఉన్నటువంటి వాక్ ద్వారానే కదా మనం అంటే ఏంటో తెలిసేది. మనము మన ప్రత్యేకత, మన గుణగణాలు ఈ యొక్క వాక్ వ్యవహారమే కదా. వాక్య లేనట్టయితే ఇక మనం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే, మనల్ని ఎవరు ఎక్కువ గుర్తించరు. అందుకే వాక్కు అన్నిటికంటే పెద్దది అనేటువంటి అభిప్రాయాన్ని చెప్తున్నాడు. వశిష్ఠ స్వానాం భవతి చ యేషాం బుభూషతి యా ఏవం వేద. ఇక ఈ రకంగా వశిష్ఠుడే అంటే వాగ్ వ్యవహారమే అన్నింటికంటే పెద్దది, గొప్పది అని చెప్పేసి గుర్తించాలి.
యోహ వై ప్రతిష్టాం వేద ప్రతిష్టతి సమే ప్రతిష్టతి దుర్గే. ఇంకా ఈ విధంగా నేనే పెద్దదని చెప్పేసి ఆ యొక్క వాక్కు గుర్తించినప్పుడు ఆ ఈ యొక్క దుర్గము అని అంటే ఈ యొక్క దేహం, ఈ దేహం లోపల ఒక్కొక్కటి ఇంద్రియాలు అన్ని దేనికదే ప్రత్యేకత చాటుకుంటూ ఉంటున్నప్పుడు చక్షుర్వై ప్రతిష్ట, కళ్ళు చూడకపోతే వాక్కు వాణి ఏం చెప్తుంది, ఎవరని చెప్తుంది, ఎలాగని చెప్తుంది, వాళ్ళు ఎలా ఉన్నారని చెప్తుంది, ఏ స్థితిలో ఉన్నారని చెప్తుంది. అందుకని వాక్కు కాదు, చక్షుర్వై ప్రతిష్ట, చక్షుషాహి సమేచ దుర్గేచ ప్రతిష్టతి. ఈ కళ్ళు ఉండడం వల్ల మనకు రూపం, ఇంకొకరి రూపం గుర్తించడానికి అన్నింటికి ముఖ్యమైనటువంటిది కళ్ళు, దృష్టి అనేటువంటిది చాలా గొప్పది. వాక్కు ఉన్నా లేకపోయినా మా యొక్క దృష్టియే గొప్పది అనేటువంటిది అభిప్రాయం. ప్రతిష్టతి సమే ప్రతిష్టతి దుర్గేయ ఏవం వేద. ఈ యొక్క దేహములో ఈ యొక్క చక్షు దృష్టి శక్తి చూసేటువంటి సామర్థ్యమే అన్నింటికంటే గొప్పది అనేటువంటిది అభిప్రాయం. యోహ వై సంపదం వేద సం అస్మై పద్యతే యం కామం కామయతే. ఇంకా ఇది చక్షు గొప్పదే, దృష్టి గొప్పదే, కానీ ఎదుటి వారి దృష్టిలో మనం ఎప్పడం గొప్ప వాళ్ళము అని అంటే మనకు కళ్ళు ఉండగానే, కళ్ళలో చూపు ఉండగానే, ఆ చూపుతో మనం చూస్తుండగానే గొప్ప వాళ్ళం కాదు. ఆ కళ్ళలో గొప్పదనం రావాలంటే సంపదం వేద, సంపత్తి, ఐశ్వర్యం అది తెలుసుకోవాలి, సామర్థ్యశాలి. యం కామం కామయతే, ఎవరైతే ఏదైతే ఏ కోరికలైతే కోరుకుంటారో ఆ కోరికలు నెరవేరాలంటే సంపద కావాల్సింది. శ్రోత్రం వై సంపత్ శ్రోత్రే హీమే సర్వే వేద అభిసంపన్నా సం హాస్మై పద్యతే యం కామం కామయతే యా ఏవం వేద. ఆ సంపద ఏమిటంటే దాని గురించి చెప్తున్నాడు. శ్రోత్రం వై సంపత్, ఆ శ్రోత్రమే సంపద. సంపద అంటే శ్రోత్రం అంటే వినికిడి సామర్థ్యం. వినికిడి సామర్థ్యం శ్రోత్రే హీమే సర్వే వేద. ఈ యొక్క అన్నింటికంటే సర్వే వేద అంటే అన్నింటికంటే గొప్పగా ఈ యొక్క శ్రోత్రమే. వినికిడి ఉంటే చాలు, మాట్లాడాల్సిన పని లేదు, చూడాల్సిన పని లేదు. అభిసంపన్న, అందుకని వినికిడి సామర్థ్యం ఉన్నది అంటే ఇక అతనికంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు. ఈ యొక్క మాట్లాడే సామర్థ్యం, వినికిడి సామర్థ్యం ఈ ఆర్య సమాజాన్ని ఈసారి ఉద్ధరించింది. ఈ చర్మచక్షువులు లేనటువంటి విరజానందుని అంతర్హృదయంలో చెలరేగిన ఉప్పెన యొక్క పరిణామం ఈ ఆర్య సమాజం. దానికి ప్రహరీగా నియమించి దయానందుని ముందుకు దోసి వెనక నుంచి దీనికి కారణమైనటువంటి వ్యక్తి విరజానందుడు. అతడు ఈ చర్మచక్షువులు లేనటువంటి. సంహాస్మై పద్యతే యం కామం కామయతే యా ఏవం వేద. ఎవరైతే ఏమైనా అడిగినా కూడా వారి అభిప్రాయాన్ని ఆలకించేటువంటిది శ్రోత్రమే కాబట్టి ఈ శ్రోత్రమే గొప్పది అనేటువంటి అభిప్రాయం. యోహ వా ఆయతనం వేదాయతనం స్వానాం భవత్యాయతనం జనానాం మనో వా ఆయతనమాయతనం స్వానాం భవతి ఆయతనం జనానాం యా ఏవం వేద. ఈ నోరు, ఈ యొక్క కళ్ళు, ఈ చెవుల గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు?
ఒకసారి ఇటు చూడండి అని ఏమని చెప్తున్నానంటే, యోహా వా ఆయతనం వేదాయతనం, ఈ యొక్క వచ్చేటువంటి ప్రభావం వేద దాన్ని తెలుసుకోవాలి. ఆయతనం స్వానాం, మన యొక్క స్వానాం అంటే మన యొక్క ప్రభుత, మన యొక్క స్వామిత్వం, మన యొక్క ప్రత్యేకత, మన యొక్క విలువ, మన యొక్క గుణగణాలు, వీటన్నింటినీ వీటి యొక్క ఆవిర్భావం, ప్రభావం, జనానాం, ఈ జనులలో ఉన్నది ఏంటంటే మనస్సే. మనస్సు లేకపోతే ఇంక ఏమీ లేదు. ఆ మనస్సే ఎవరినైనా ఎదుటికి తీసుకొస్తుంది, వెనక్కు నెట్టేస్తుంది, అణిచివేస్తుంది, పొగడుతుంది, అన్ని చేయిస్తుంది. మనస్సే, వాక్కు కాదు. మనసు ఎట్లా చెప్తే వాక్ అట్లా. మనసు ఎలా చేయిస్తే కంటికి అలా కనిపిస్తాం అనేటువంటిది ఈ యొక్క మనస్సు గొప్ప. ఆయతనం స్వానాం భవతి ఆయతనం జనానాం ఏవం వేద. ఈ జన సమాజంలో ఉన్నది ఏంటంటే మనస్సు. ఇప్పుడు అమ్మగారి ప్రశ్న కూడా, జ్యోతి అమ్మగారి ప్రశ్న కూడా అదే, మనస్సును ప్రభావితం చేస్తాయా అని అడుగుతున్నారు. యోహా వై ప్రజాపతిం వేద ప్రజాపతే యా ప్రజయా పశుభీరేతో వై ప్రజాపతి. ఈ ప్రజాపతి ఎవరనుకుంటున్నారు? ప్రజాపతి అంటే యోహా వై ప్రజాపతి. ఎవరైతే ప్రజాపతి అని చెప్పేసి ప్రయోగం చేస్తూ ఉంటామో, వ్యవహారం చేస్తూ ఉంటామో, వేద ప్రజాపతి. ఆ ప్రజాపతి అంటే ప్రజాపతి వేద, ఆ ప్రజాపతిని తెలుసుకోండి. ప్రజాపతే యహ ప్రజయా పశుభీరేతో వై ప్రజాపతి. ఎవరైతే ప్రజాయతే అంటే సంతానాన్ని కంటూ ఉంటుంటారో, ఎవరైతే సంతానాన్ని పుట్టిస్తూ ఉంటారో, ప్రజాయతే జని ప్రాదుర్భావే, ఉపసర్గపూర్వక జని ప్రాదుర్భావే ధాతుతోటి ప్రజాయతే శబ్దం సిద్ధిస్తుంది. ఈ యొక్క ఎవరైతే పుట్టిస్తుంటారో ప్రజయ, ఆ ప్రజలతోటి, పశుభి, ఆ ప్రజలను పోషించాలి అంటే సంపద కావాలి కాబట్టి ఆనాటి కాలంలో పశుభి, ఈ పశు సంపదతోటి, మళ్ళీ రేతో అంటే వీర్యవంతుడు, బలశాలి, అటువంటి వాడిని ప్రజాపతి అంటారు. ప్రజాయతే హా ప్రజయా పశుభిర్యా ఏవం వేద. ఈ జాయతే అంటే ఎవరి కారణంగా ఈ సృష్టి పుట్టుకొస్తుందో, ఎవరి కారణంగా ఈ యొక్క ప్రాణులన్నీ పుట్టుకొని వస్తున్నాయో అటువంటి ప్రజల ద్వారా, పశువుల సంపదతోటి, ఏవం వేద, ఈ రకంగా వీటన్నింటికి కారణమైనటువంటి వ్యక్తి భగవంతుడు ప్రజాపతి అని అభిప్రాయం. దేహేమే ప్రాణ అహం శ్రేయసే వివదమాన బ్రహ్మ జగ్ముహు తద్హోచు కోనో వశిష్ఠ ఇది. అందరి తర్వాతగా చివరికి ప్రాణం వచ్చింది. ఆ ప్రాణం వచ్చి ఏమంటుందంటే తే అంటే బహువచనం, తే అంటే ఇంద్రియాలు. ఇప్పుడు ఇందాక ఏవైతే పంచేంద్రియాలు మరియు మనస్సు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని ఉద్దేశించి తే ఈమె. ఇక ఈ 5 ఇంద్రియాల విషయానికి వస్తే వాటితోటి సవాలు విసరడానికి ఇంకొకటి ఏమొస్తుందంటే ప్రాణశక్తి సామర్థ్యం. శ్వాస తీసుకునేటి శ్వాస ప్రశ్వాసల ప్రాణశక్తి సామర్థ్యం. అహం శ్రేయసే, నేనే గొప్ప. మీరు గొప్ప అని ఇంతసేపు మీ గురించి మీరు మీ డప్పు కొట్టుకున్నారు కదా, ఇప్పుడు నేను గొప్ప అని నేను అంటున్నాను. ఇక నాతోటి మీరు పోటీకి రండి. అహం శ్రేయసే వివదమానా, నేను గొప్ప అనే దాంట్లో ఇంకా ఎవరైనా తర్కం చేయగలరా, వివాదం చేయగలరా, సామర్థ్యం ఉన్నదా, రండి అని తొడగొట్టి చెప్తున్నట్టుగా. బ్రహ్మ జగ్ముహు, అయితే ఇక మీ దగ్గర సామర్థ్యం ఉన్నట్టయితే అది నిరూపించుకోండి. బ్రహ్మ జగ్మ, ఈ రకంగా నేను వెళ్తున్నాను. తద్వోచుహు అని ఆ యొక్క ఇంద్రియములకు చెప్పడం జరిగింది.
కోనో వశిష్ఠ ఇది ఏ వాక్, ఓ వాక్ సామర్థ్యమా, నువ్వేంటి, నీలో నిజమైన సామర్థ్యం ఉంటే ఇప్పుడు నిరూపించుకో. నేనైతే పోతున్నా. నా అనుపస్థితిలో నువ్వు ఎలా మాట్లాడతావు? నేను లేకపోతే, నేను ప్రాణశక్తిని, సామర్థ్యాన్ని లేకపోతే వాగ్ ఇంద్రియం ఎలా పనిచేస్తుందో నేను చూస్తాను అని చెప్పేసి అనడం జరిగింది. తద్హోవాచ యస్మిన్ వా ఉత్క్రాంత ఇదం శరీరం పాపియో మన్యతే సా వో వశిష్ఠ ఇది. ఇక ఎప్పుడైతే ఇక ఈ ప్రాణం, తద్హోవాచ యస్మిన్ వా ఉత్క్రాంత ఇదం శరీరం పాపియో మన్యతే, ఇంకా ఎప్పుడైతే ఈ యొక్క వాక్ సామర్థ్యం, ఇప్పుడు ఉండి పక్షవాతం వచ్చి నోరు తిరగకపోతే, మూగవాళ్ళు అయిపోతే, అటువంటి సందర్భంలో ఇక అదొక శరీరం పాపియో మన్యతే, ఆ శరీరం వైకల్యం గలదిగా, మూగదిగా, అసమర్థవంతంగా గుర్తించబడుతుంది. సో ఓ వశిష్ఠ ఇది. ఇక అటువంటి అంటే వాక్ సామర్థ్యం తనను తాను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నది ఏంటంటే, నేనే గనక లేకపోతే నువ్వు మూగవాడివని, నీకు మాట్లాడడం రాదని అని అనేక విధంగా దూషించబడుతుంటది ఈ శరీరము అనేటువంటిది అభిప్రాయం. వాగ్ హోవాచ వాగోచ్చ ఉత్క్రామ స సంవత్సరం ప్రోష్య ఆగత్య ఉవాచ కథం అశకత మద్ రితే జీవితమితి. ఇప్పుడు వాక్ సామర్థ్యం ఏంటంటే, ఒక సంవత్సరం పాటు, ఒక సంవత్సరం, సంవత్సరం ప్రోష్య, ప్రోష్య అంటే ఉపసర్గపూర్వక ఇనగత ధాతుతోటి ప్రోష శబ్దం ఏర్పడ్డది అన్నమాట. అంటే ఒక సంవత్సరం కాలం శరీరం నుండి వాక్ సామర్థ్యం వెళ్ళిపోయి తిరిగి వచ్చిన తర్వాత ఆగత్య వాచ, ఇక మళ్ళీ వచ్చిన తర్వాత కథం అశకత, ఎలా ఉన్నారు అని అడుగుతుంది. ఎందుకు ఎలా ఉన్నారు అని అడుగుతుందంటే, మత్ రితే, మత్ అంటే నేను, రితే అంటే నేను లేకుండా మీరు ఎలా ఉన్నారు అని అడుగుతుంది. జీవితం ఇది, మీరు ఎలా బ్రతకగలుగుతున్నారు, మీ బ్రతుకు తెర ఎట్లా ఉన్నది అని వాక్ సామర్థ్యం అడిగింది. తే హోచూర్ యథా కళ అవదంతో వాచ ప్రాణాంతః ప్రాణేన పశ్యతశ్చక్షుష శృణ్వంతః శ్రోత్రేణ విద్వాంసో మనసా ప్రజాయమాన రేతసైవం విస్మేతి ప్రవివేశ వాక్. ఇక ఈ విధంగా నేను లేనప్పుడు, నేను లేకుంటే మీరు ఎట్లా ఉన్నారు, మీ బ్రతుకు తెరువు ఎట్లున్నది అని అంటే, తే హోచు అవన్నా ఏమనంటే, యథా కళా అవదంతో, ఏ రకంగానైతే కళ ఎవరి సామర్థ్యంలో వారు ఉన్నారు, అవదంత వాచా ప్రాణాంత, ఈ ప్రాణం ఉన్నది కాబట్టి ఇక అన్ని పనిచేస్తాయి. ప్రాణేన పశ్యంత చక్షుష, ప్రాణంతో కళ్ళు చూస్తున్నాయి, ప్రాణంతో చెవులు వింటున్నాయి, ప్రాణంతో ఈ బుద్ధి పనిచేస్తుంది, ప్రాణంతో ఈ మనసు పనిచేస్తుంది, ప్రాణంతో ఈ యొక్క ప్రజాయమాన ఉత్పన్నం చేసేటువంటి సామర్థ్యము అంటే రేతస ఏవం అజీవిష్మేతి, ఈ యొక్క శుక్రం, వీర్యం అనేటువంటిది ఈ దీంతో ఉన్నది కాబట్టి అన్ని రకాలుగా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని అనగానే ప్రవివేశ వాక్, వాణి నోరు మూసుకొని ఉన్నది.
తర్వాత చక్షుర్హోచక్రామ తత్ సంవత్సరం ప్రోష్య ఆగత్య హువాచ కథం అశకత మదరితే జీవితుమితి. అప్పుడు చక్షువుల వంతు అంటే చూసేటువంటి సామర్థ్యం, అవి కళ్ళతో చూసేటువంటి సామర్థ్యము 1 సంవత్సర కాలం పాటు బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత కథం అశకత మదరితే, నా అనుపస్థితిలో మీరు ఎలా ఉండగలిగారు, ఎటు వెళ్ళగలిగారు, వెళ్తూ వెళ్తూ ఎక్కడన్నా గొయ్యిలో పడ్డారా, మరి దారిట్లా కనబడింది, తినేటప్పుడు అన్నం అనుకొని ఇంకేదైనా మట్టి తిన్నారా, పేడ తిన్నారా, మరి నేను లేకుండా మీరు చూడలేరు కదా ఏది ఏమిటి అనేటువంటిది అని ఈ విధంగా ఆ చక్షు సామర్థ్యం, చూసేటువంటి సామర్థ్యం అడిగింది. తే హోచు, ఆ ఇంద్రియాలన్నీ ఆ చక్షు సామర్థ్యంతో అన్నాయి ఏంటంటే యథా అంధ అపశ్యన్ చక్షుష ప్రాణంతః ప్రాణేన వదంతో వాచా శృణ్వంత శ్రోత్రేణ విద్వాంసో మనసా ప్రజాయమానా. ఇక ఇది ఏంటంటే నువ్వు లేనటువంటి స్థితిలో ఏ రకంగానైతే ఒక గుడ్డివాడు చూడకపోవచ్చు, కళ్ళతో చూడలేకపోవచ్చు, కానీ అతడు కూడా ఊమేస్తున్నాడు, అతడు కూడా వింటున్నాడు, అతడు కూడా నడుస్తున్నాడు, అతను కూడా మలమూత్ర విసర్జన చేస్తున్నాడు, అతనికి ఆకలి దప్పికలు ఉంటుంటాయి, అన్నీ చేస్తున్నాడు. కాబట్టి దానికి కారణం ఏంటనుకుంటున్నావు? చక్షుష ప్రాణంత, ఈ యొక్క ప్రాణం, ప్రాణేన వదంత, ఆ ప్రాణంతో మాట్లాడడం, ఆ ప్రాణంతో వినడం, ఆ ప్రాణంతో ఈ విద్వాంసుల యొక్క జ్ఞాన విజ్ఞానాన్ని తెలుసుకోవడం, మనస్సుతోటి తెలివితేటల్ని ప్రయోగించడం, ప్రజాయమాన సంతానం ఉత్పన్నం చేయడానికి రేతస ఆ యొక్క శుక్రము ఉన్నది, అజీవిషేమ, ఈ రకంగా మేము బ్రతుకుతున్నాం, మాకు ఏ లోటు లేదు అని చెప్పేసి ఇంద్రియాలు చెప్పారు. చెప్పగానే ప్రావివేశ చక్షు, అప్పుడు చక్షు సామర్థ్యం, చూసేటువంటి సామర్థ్యం కూడా నోరు మూసుకొని కూర్చున్నాయి. ఆ తర్వాత శ్రోత్రం హోచక్రామ తత్ సంవత్సరం ప్రోష్య ఆగత్య ఉవాచ కథం అశకతమదరితే జీవితమితి. ఇక వినేటువంటి సామర్థ్యం 1 సంవత్సర కాలం పాటు బయటకు వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత అడిగింది అనమాట, కథం అశకత మద్రితే జీవితమితి, నేను లేకుండా మీరు ఎలా బ్రతకగలిగారు, మీ జీవితం ఎలా గడిచింది అని చెప్పేసి ఆ శ్రోత్రం అడగగానే తే హోచు, అవి అంటున్నాయి ఏంటంటే బధిరా అశృణ్వంత శ్రోత్రేణ ప్రాణంత ప్రాణేన వదంతో వాచా పశ్యతశ్చక్షుష విద్వాంసో మనస ప్రజాయమానా రేతస ఏవమేవ అజీవిష్మేతి. ఇక ఒక బధిర్ అంటే చెవిటివాడు, వాడు వినలేకపోవచ్చు, కానీ అతడు కూడా కళ్ళతో చూస్తాడు, నోటితో మాట్లాడతాడు, మరియు తన జీవిత దినచర్య అంతా చేసుకుంటుంటాడు, మనసుతోటి మననం చేస్తుంటాడు, మరియు ఇంద్రియములతోటి సంతానాన్ని కంటుంటాడు, అన్నీ ఉంటాయి. అందు గురించి మాకు ఏ లోటు లేదు, నువ్వు వెళ్ళిపోయినా కూడా మాకు ఏ ఇబ్బంది లేదు అని చెప్పేసి అవి చెప్పాయి. ప్రావివేశ శ్రోత్రం, అప్పుడుగా శ్రవణ శక్తి, వినికిడి శక్తి కూడా నోరు మూసుకొని కూర్చున్నాయి. ఆ తర్వాత మనోవోచక్రామా తత సంవత్సరం ప్రోష్యాగత్య ఉవాచ కథమత అశకత మద్రితే జీవితమితి. ఇక తర్వాత ఇప్పుడు మనస్సు కూడా 1 సంవత్సరం కాలం పాటు బయటకు వెళ్ళి తిరిగి వచ్చి అడుగుతుంది, ఓ ఇంద్రియములారా, నేను లేను కదా, నేనే మిమ్మల్ని ప్రేరేపిస్తాను కదా, అటువంటి నా అనుపస్థితిలో మీరు ఎలా ఉన్నారు, మీకు ఏమైనా ఇబ్బంది కలిగిందా చెప్పండి అని చెప్పేసి మనసు అడిగింది అన్నట్టుగా. అప్పుడు మనసుకు సమాధానం చెప్తున్నాయి ఏంటంటే తే హోచు, అవి అంటున్నాయి ఏమనంటే యథా
ముగ్ధ అవిద్వాంసో మనసా ప్రాణంతః ప్రాణేన వదంతో వాచా పశ్యంతశ్చక్షుషా శృణ్వంతః శ్రోత్రేణ ప్రజాయమాన రేతసైవం అజీవిష్మేతి. ఏ రకంగానైతే ముగ్ధ అంటే మనస్సు లేనటువంటి వారు ఇద్దరు ఉంటారు. ఏంటంటే ఎందులో మనస్సు నిలకడగా లేనటువంటి వారు ఒకరు, అసలు మనస్సే ఉనికిలోకి లేదు అనేటువంటి భావజాలంతో ఇంకొకరు. మనస్సు ఎక్కడ నిలకడ లేనటువంటి వారు ప్రతి క్షణం ఎదురు దెబ్బలు పడుతుంటారు అన్నమాట, ఇబ్బందులు పడుతుంటారు. మనస్సు ఉనికిలో లేదు అనుకునేటువంటి వారు సాధనామయంగా యోగ సాధన చేస్తున్నప్పుడు మనస్సు అనేటువంటిది మనల్ని ప్రభావితం చేస్తే మనం చేసేటువంటి సాధన సరైనటువంటిది కాదు, కాలక్షేపంగా ఉంటుంటది. కాబట్టి అటువంటి స్థితిలో ఈ రెండు స్థితులలో మనస్సు అనేటువంటిది ఉండదు. అదే విషయం చెప్తున్నాను. మనస్సు నువ్వు పోతే ఏమైంది, మరి ప్రాణం ఉంది కదా, ఆ ప్రాణశక్తితోటే మాట్లాడే వాక్శక్తి వాక్ సామర్థ్యం మాట్లాడుతున్నాము, చూసేటువంటి సామర్థ్యంతో చూస్తున్నాము, వినేటువంటి సామర్థ్యంతో వింటూ ఉన్నాము. కాబట్టి మనస నువ్వు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనేటువంటిది అభిప్రాయం. ఇప్పుడు ఈ విధంగా మరి సంతానం కనేటువంటి వారు కూడా కంటూ ఉన్నారు. వారికి శరీరంలో అన్నం తింటున్నారు కాబట్టి శుక్రం తయారైంది. శుక్రంతో ప్రజాయమాన రేతస ఆ సంతానాన్ని అయితే కనడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మేమందరం ఉంటున్నాము అని చెప్పగానే ప్రావివేశ మనః, ఆ మనసు కూడా నోరు మూసుకొని కూర్చున్నాం. రేతో హోవాచోత్క్రామ తత్సంవత్సరం పురుష్య ఆగత్య ఉవాచ కథమశకతమద్రితే జీవితమితి. ఇక రేతస్సు అంటే శుక్రం, వీర్యం, మనం తినేటువంటి అన్నంతో తయారయ్యేటువంటి ఊర్జాశక్తి. ఆ ఊర్జాశక్తి వీర్యం అనేటువంటిది అది 1 సంవత్సర కాలం పాటు బయటకు వెళ్ళి తిరిగి వచ్చి ప్రశ్నిస్తున్నది అన్నట్టుగా. కథమశకత, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, మధురితే జీవితమిది, నేను లేకుండా మీరు ఎలా బ్రతకగలిగారు అని అడిగితే దానికి సమాధానం చెప్తున్నాయి. ఏంటంటే తేహోచు, సమాధానం చెప్తున్నాయి. యథా క్లీబా అప్రజాయమాన రేతస ప్రాణంతః ప్రాణేన వదంతో వాచా పశ్యంతశ్చక్షుషా శృణ్వన్నః శ్రోత్రేణ విద్వాంసో మనసైవ ఏవం అజీవిష్మేతి. క్లీబ్ అంటే శుక్రహీనుడు అంటే నపుంసకుడు. క్లీబ అప్రజాయమాన, ఆ నపుంసకత్వంతో అప్రజాయమాన సంతానము కనలేనటువంటి అసమర్థ స్థితిలో రేతస ప్రాణంతః, ఎంతవరకైతే శుక్రం ఉత్పన్నమవుతుందో దానితోటి ప్రాణంతః, శ్వాస అయితే తీసుకోవడం జరుగుతుంది. ఆ శ్వాస ద్వారా ప్రాణేన, ఆ ప్రాణంతో వదంతః మాట్లాడగలుగుతున్నాం, వాణి మాట్లాడగలుగుతుంది, చక్షువులు చూడగలుగుతున్నాయి, శ్రోత్రములు వినగలుగుతున్నాయి. ఈ విద్వాంసులతోటి తనకు తెలిసినటువంటి అల్పబుద్ధితోటి మంచో చెడో ఆ మాత్రం తెలుసుకోగలుగుతుంది. మనసైవ, ఇక ఈ రకంగా మనసుతోటి మననం చింతనం చేయడం జరుగుతుంది. కాబట్టి మాకేమి ఇబ్బంది లేదు అని చెప్పగానే ప్రావివేశ ఆ రేత, ఆ రేత ఊర్జా శక్తి కూడా నోరు మూసుకొని వస్తున్నాయి. అతః ప్రాణ ఉత్క్రామిష్యన్ యథా మహాసుహయః సైంధవః పడ్వేష
పడ్వీష శంకూన్ సంవృహేత్ ఏవం ఏవం ఆన్ ప్రాణాన్ సంవబర్హ. ఇక చివరికి ప్రాణం యొక్క వంతొచ్చింది. ప్రాణం యొక్క వంతొచ్చి ఆ ప్రాణాలు ఇక బయటకు వెళ్ళడానికి సిద్ధం అవుతుండగానే ఏమవుతుంది అని అంటే, ఉత్క్రామిష్యన్ యథా మహాసుహవ. ఇక వీరందరికీ బయటకు వెళ్ళడానికి ప్రాణం సిద్ధమైతే ఈ ఇంద్రియాలకు అన్నింటికి భయం భయం భూలు పడుతూ చెమటలు పడుతున్నాయి. సైంధవ ఇక ఎప్పుడైతే బయటకు వెళ్ళడానికి సిద్ధం అవుతూ ఉంటే, పడ్వీషం శంకూన్ సంవృహేద్ ఏవం, వెళ్ళడానికి ఆ ప్రాణం సిద్ధమైతే వీటి పునాదులు పెకిలించినట్టుగా కళ్ళు తెల్లవది నివ్వరపోతున్నాయి, చెవులకి వినబడినట్టు అనిపించట్లేదు, మరి నోటికి మాట మాట్లాడడానికి కావట్లేదు. ఈ రకంగా ఏవం ఇమాన్ ప్రాణాన్ సంవబర్హ. ఇక అప్పుడు అన్ని బెంబేలెత్తిపోయాయన్నమాట. పోయేది నువ్వు, కానీ నువ్వు పోతున్నట్టు అనిపిస్తలేదు, మా ప్రాణాలు పోతున్నట్టు అనిపిస్తున్నాయి అని చెప్పేసి ఇంద్రియాలన్నీ భయపడి తే హోచుహు. అప్పుడు ఆ ఇంద్రియాలన్నీ ఏమంటున్నాయంటే, మా భగవా ఉత్క్రమీర్ నా వై శక్ష్యాం అస్తు రితే జీవితమిది. అప్పుడు అవి ఏమంటున్నాయంటే, తే హోచు, అవి అంటున్నాయి ఏంటంటే, మా భగవా నువ్వు వెళ్ళొద్దు, ఉత్క్రమీర్ నా వై, ఇక నువ్వు వెళ్ళొద్దు, నువ్వే పెద్దవాడివి, నువ్వు లేకుంటే శక్ష్యామ త్వద్రితే, నువ్వు లేకుండా మేము ఉండలేము, మేము బ్రతకడం తర్వాత విషయం, అసలు మా ఉనికే లేకుండా పోతుంది, కాబట్టి నువ్వు వెళ్ళకూడదు, నువ్వు లేకుండా మేము బ్రతకలేము అని చెప్పేసి ప్రాధేయపడ్డాయి. తస్యో మే బలిం కురుతేతి తథేతి. ఇక ఆ రకంగా అవన్నీ నతమస్తకమై తమ అహంకారాన్ని వదిలేసి నీవే గొప్ప, మా మొర విని మమ్మల్ని ఆలకించి మాకింత ప్రాణభిక్ష పెట్టమని చెప్పేసి ప్రాధేయపడ్డాయి. వాగ్ ఉవాచ తద్వా అహం వసిష్ఠాస్మి త్వం తద్ వసిష్ఠో అసి. యద్వా అహం ప్రతిష్ఠా అస్మి త్వం తత్ ప్రతిష్ఠో అసీతి. ఇక అప్పుడు అది ఏమంటున్నదంటే, వాక్ సామర్థ్యం ఏమంటుందంటే, సాహ వాగ్ ఉవాచ. ఆ వాక్ సామర్థ్యం అన్నది ఏమంటే, యద్వా అహం వసిష్ఠ, నేనైతే వసిష్ఠాను, వసిష్ఠా అస్మి త్వం తద్ వసిష్ఠోసి. నేను స్త్రీని, నువ్వు పురుషుడవు. తద్వా ఎందుకంటే వసిష్ఠ స్త్రీలింగం ఆకారం, అస్మి అని అంటుంది, నేను వసిష్ఠాను, త్వం వసిష్ఠోసి, తుం వసిష్ఠు పుల్లింగం. యద్వా అహం ప్రతిష్ఠాస్మి, నేను ప్రతిష్ఠనే కావచ్చు, కానీ నువ్వు ప్రతిష్ఠితుడవు. ప్రతిష్ఠితో అసీతి. చక్షురు, ఇక ఆ రకంగా వాకు తనను తాను సమర్పించుకున్నది. ఆ తర్వాత చక్షు వంతు వచ్చేసరికి, చక్షురు యద్వా అహం సంపదాస్మి, నేను సంపదనే కావచ్చు, త్వం తత్ సంపదసీతి, నేను సంపదనే కావచ్చు, కానీ సంపాదించుకున్న వాడివి నీవు, నీ యొక్క సంపదను నేను. ఆ తర్వాత శ్రోత్రం ఏమంటుందంటే, శ్రోత్రం యద్వా అహం ఆయతనం అస్మి, నేనే నా యొక్క ప్రభావమే ఉన్నదని నేను అనుకున్నాను, కానీ త్వం తద్ ఆయతనం అసీతి, ఆ వినికిడి ఎవరి దగ్గరికైతే వస్తుందో, ఈ రకంగా వినికిడి నేను ఎవరి దగ్గరికైతే తీసుకొస్తున్నానో
ఆ రకంగా నన్ను నీ దగ్గరికి రప్పించుకుంటున్నది నువ్వే. మనో యద్వా అహం. ఇక మనసు వంత వచ్చేసరికి మనసు ఏమంటున్నదంటే నేనే అంతా ఉన్నాను, నా ప్రభావమే అంతా ఉన్నది అని చెప్పేసి అమ్మగారి ప్రశ్నకు మనసు స్వయంగా సమాధానం చెప్పిస్తున్నాడు యాజ్ఞవల్క్య మహర్షి మనసు ద్వారా. చూడండి, మనో యద్వా అహం, నేను మనసునే కావచ్చు, కానీ ప్రజాతిరశ్మి, నేను ప్రజాతిని అని అంటే ఏంటంటే నేను వినియోగ వస్తువును. ప్రకృష్ట జాతి ప్రజాతి అంటే నేను స్వతంత్ర సత్తా గలదాన్ని కాను, నేను ఇంకొకరికి వినియోగపడేటువంటి దానిని, నన్ను వినియోగించుకునేటువంటి స్వామి వేరు. అది ఎవరు అని అంటే త్వం తత్ ప్రజాతి రసీతి, నేను ప్రజాతిగా అందుబాటులో ఉండేటువంటి దానిని. ఎవరికి అంటే నీకే అందుబాటులో ఉంటాను అని మనసు స్వయంగానే సమాధానం చెప్తున్నట్టుగా యాజ్ఞవల్క్య మహర్షి ఇక్కడ రాశారు. ఇక జ్యోతిరమ్మ గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మనసును ప్రభావితం చేస్తాయి, మనసును ప్రభావితం చేస్తాయా అంటే మనసును ఆత్మను ప్రభావితం చేసేదే ఆత్మ. ఇంద్రియాలు ప్రభావితం చేయవు, ఇంద్రియాలను ప్రభావితం చేసేది ఆత్మ అనేటువంటిది అభిప్రాయం. ఇప్పుడు రేతస్తస్య తస్యోమే కిం అన్నం కిం వాసైతి. ఇక రేతస్సు ఏమంటున్నదంటే నేను శక్తినే కావచ్చు, నేను ఊర్జనే కావచ్చు, కానీ నేను ఎవరిలో ఉంటాను అంటే దానికి సమాధానం ఏం చెప్తానంటే అన్నం కిం వాసైతి. ఈ అన్నంను ఎవరు భుజిస్తున్నారు, ఈ అన్నం ఎవరి ద్వారా వస్తుంది, ఈ అన్నం ఎవరు దాన్ని స్వీకరిస్తున్నారు అనేటువంటిది. దాన్ని ప్రశ్నను లేవనెత్తి నేను ఎందులో ఉంటాను అంటే నాకు స్వతంత్ర సత్తా లేదు. రేతస్తస్య, ఆ యొక్క రేతస్సు ఊర్జా శక్తి అనేటువంటిది, అది తస్య మే కిం, నా అస్తిత్వం ఏంటి, అన్నం కిం వాసయితి, అన్నం లేకుండా నేను ఉండగలనా, అన్నం లేకుండా నేను ఎలా ఉండగలను, నన్ను ఎలా గ్రహిస్తారు, అందుకని నేను గొప్ప కాదు అని చెప్తుంది అన్నమాట. యదిదం కించ శ్వభ్య ఆ క్రిమిభ్య ఆ కీట పతంగేభ్య తత్ తే అన్నం ఆపో వాసైతి. ఈ అన్నమును, ఇది ఆ రహస్యాన్ని విప్పి చెప్తున్నమాట. యదిదం కించ, నేను ఏదైతే ఉన్నానో, శ్వభ్య ఆ క్రిమిభ్య, నేను ఏ రూపకంగానైతే ఏ కొంచెము అస్తిత్వం ఉనికి కలిగి ఉన్నానో దానిని అదంతా క్రిమిభ్య, క్రిముల కోసం, ఆ కీట పతంగేభ్య, కీట పతంగంలో క్రిమి కీటకాలకు అన్నింటికి, మనుష్య మాత్రలకు అన్నింటికి, ప్రాణి మాత్రలకు అన్నింటికి, తతే అన్నం ఆపోవాస, ఆ అన్నం ఎలా నిలబడుతుంది అని అంటే ఆపహ, జలమును ఆశ్రయించి అన్నం తయారవుతుంది, జలముతోటే అన్నం తయారవుతుంది. కాబట్టి ఈ శక్తి కన్నింటికి మూలం ఆపహ అంటే ఈ జలం, రసతత్వం అనేది సారాంశం. నాహావా అస్య అనన్నం జగ్ధం భవతి, నా అనన్నం పరిగృహీతం యా ఏవం ఏతత్ అనస్యాన్నం వేద. అనన్నం అంటే అన్నం తినని ప్రాణి ఏదైనా ఉందా, అన్నం లేకుండా ఏ ప్రాణి లేదు, అన్ని అన్నం మీదనే ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఆ అన్న రూపము లేకుండా నేను ఊర్జా శక్తిని, బలశక్తిని నేను అసలు లేను. ఆ అన్నమును ఆశ్రయించే నేనున్నాను. ఆ అన్నమును తినే అన్ని ప్రాణులు శక్తివంతం అవుతున్నాయి. అనన్నం జగ్ధం భవతి, నా
అన్నం తినకుండా ఏ ప్రాణి లేదు. భగవంతుడు ఈ 84 కోట్ల జీవరాశుల భిన్న రూపకంగా ఏవేవైతే శరీరాలను తయారు చేశాడో ప్రతి శరీరం అన్నం తింటుంది. అన్నం అవసరమే. నా అనన్నం పరిగృహీతం, ఏది కూడా అన్నం స్వీకరించకుండా ఏది లేదు. యా ఏవం ఏతత్ అనస్య అన్నం వేద, ఇది ఏదైతే ఉన్నదో అంత అన్నము కారణంగానే ఉంది. తద్ విద్వాంస శ్రోత్రియ అశిష్యంత, ఈ రకంగా తెలివి జ్ఞానంతో నేర్చుకోవాల్సింది ఏంటంటే అంత్య అశిత్వ ఆచాం అంత్యేతం ఏవ తద్ అనమనగ్నం కుర్వంతో మన్యతే. ఇక ఈ రూపకంగా ఏంటంటే ఈ శక్తి సామర్థ్యం ఊర్జ, ఈ రేతస్ అనేటువంటిది అన్నమును ఆశ్రయించే ఉంటుంది, కానీ అన్నానికంటే భిన్నంగా ఏదీ లేదు. ఏ ప్రాణి అయితే అన్నం తింటుందో ఆ అన్నం ద్వారానే నేను ఇతరుల దాంట్లోకి వస్తాను. ఆ అన్నం తినడానికి ఏదైతే ప్రాణ ఊర్జ ఉన్నదో ఆ ప్రాణం ద్వారానే అన్నం తినడానికి ఆకలి వేస్తుంది. ఆ ప్రాణం ద్వారానే దాహం వేయడానికి, నీళ్లు తాగడానికి దాహం పుడుతుంది. దానితో అన్ని ఉంటుంటాయి. కాబట్టి అంత ప్రాణం నువ్వే గొప్ప అనేటువంటిది అభిప్రాయం. ఈ విధంగా ఈ ప్రథమ బ్రాహ్మణం సమాప్తం. ఇది 6వ అధ్యాయే ప్రథమం బ్రాహ్మణం. ఈ రకంగా ఏమైనా అర్థమైందా? అర్థమైందా చదువు? అర్థమవుతుందా? కానీ చివరికి ప్రాణం గొప్పదని తెలుస్తుంది. అదే అదే వెళ్ళటం పోవటం అనేది ఏమిటనే నాకు అర్థం కాలేదు. ప్రాణము వెనకాలే ఆత్మ ఉంటుంటది. ప్రాణ ప్రతిష్టతోటే ఆత్మ శరీరంలోకి వస్తుంటుంది. అంటే ప్రాణం ఎవరు అంటే ఆత్మ. ఇప్పుడు ఇక్కడ ప్రాణంతో ఈ చివరికి చెప్పింది ఏంటంటే ఆచారం అంతే. ఆరంభము కూడా అన్నంతోటే అవుతుంది, అంతం కూడా ఆచమనంతో. ఆచాం అంతేనా. మా మీమాంస దర్శన సూత్రం ఏంటంటే ఏ పని చేసినా శుభ అశుభ, భోజనం, సంధ్యోపాసన, ధ్యానం, అగ్నిహోత్రం, ఏది చేసినా కూడా ఆరంభంలో చివరికి ఆచమనం చేయాలి అనేటువంటి సారాంశం. వీటన్నిటిలో ఇప్పుడు గొప్పది అర్థమా ఆచార్య? ప్రాణం ప్రాణం ప్రాణంకే అన్నం కదా. ప్రాణమే గొప్పది. ప్రాణం గొప్ప. అన్నము స్థూల రూపం కదా, ప్రాణం సూక్ష్మ రూపం కదా, పట్టుపడది కదా. అన్నం పట్టుపడుతుంది కదా. అందుకే అన్నంను ఒలిసి చూపిస్తున్నాడు కదా దేవుడు. కనబడే రూపము అన్నాన్ని ఈ కనబడే దేహంతో ఒలిచి విసర్జింపజేస్తున్నాడు కదా కనబడే రూపాన్ని. అన్నం తినేదెవరు, దాన్ని నమిలేదెవరు, మింగుతున్నది ఎవరు, అరిగించుకుంటున్నది ఎవరు, తద్వారా శక్తి ప్రాణం ఉంటేనే అన్ని సాధ్యపడతాయి. ప్రాణం అనేది ఒక శక్తి స్వరూపంగా కంటికి కనిపించదు. ఒక్క శక్తి కాదు స్వామి. ఇప్పుడు దంచేవారు మనకు రోకళ్ళ సప్పుడే వినబడుతుంది తప్ప ఎవరు ఎత్తుతున్నారు ఎవరు దంచుతున్నారు అనేది కనబడదు. ఈ శ్వాస ప్రశ్వాసలు రోకళ్ళు దంపేటువంటి, కానీ ఎవరి ద్వారా ఆ శ్వాస ప్రశ్వాసలు ఆడుతున్నాయి అనేది ముఖ్యం. అదే ఆచార్య, ప్రాణం అనేది ఇప్పుడు వాయు రూపమేగా. అదే రూపం అయితే వాయు రూపమే కదా. వాయు రూపమే. స్పర్శవాన్ వాయు. సమయం అయిపోయింది కాబట్టి మరి ఆచార్య అన్ని లేకున్నా గానీ వాయువు ఉంటే బ్రతకచ్చు అని.
అంత అమాయకంగా మాట్లాడదు. ఏంటంటే చనిపోయిన వాళ్ళంతా ఆ వాయువులోనే ఉన్నారు కదా. మళ్ళీ దయానంద సరస్వతి ఏమంటున్నాడంటే, ఈ ప్రాణాలు పోయాయి, ఎక్కడికి పోయాయి అంటే గాలిలో కలిసిపోయాయి, వాయువాలయం అంత్యేష్టిలో ఆరంభంలో చెప్పాడు కదా. అవునవును. వాయువు ఉంటుంది. వాయువు లేకుండా ఈ సృష్టి వస్తువు అండపిండ బ్రహ్మాండంలో ఏది లేదు. గతినిచ్చేటువంటిదే వాయువు. వాయువుతోటి గతి. ప్రాణం ఒక జడమే కదా ఆచార్య? ప్రాణం జడం. ఇప్పుడు ఈ భాష అర్థం కావాలంటే దంచేటువంటి రోకళ్ళు చేతనమా జడమా? జడమే. రోకళ్ళని ఎత్తేటువంటిది, ఆ పదార్థాన్ని దంచేటువంటి ఎవరైతే వ్యక్తి ప్రయత్నం చేస్తున్నారో అతని చేతనం. రోకళ్ళు మాత్రం జడమే. దంగేటువంటిది జడమే, దంచుతున్నటువంటి రోకళ్ళు జడమే. ఇప్పుడు అన్ని మిక్సీ గ్రైండర్లు వచ్చాయి, రోలు ఎక్కడిది రోకలు అన్నట్టుగా ఉంటది. కానీ దంచడం అంటే ఇప్పుడు నమిలేటువంటి పనులు ఉన్నాయి కదా. భగవంతుడు దవడల చేత నమిలిస్తున్నాడు కదా మరి. ఆచార్య, ఇప్పుడు అన్ని ఇంద్రియాల కంటే ప్రాణం గొప్పది. ప్రాణం కంటే ముఖ్యమైనది ఆత్మ. చాలా బాగుంది ఆచార్య ఇవాళ. ధన్యవాదాలు ఆ మంత్రంలోని రహస్యం చెప్పినందుకు. ఈ ఎపిసోడ్ ని అందరూ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వైదిక సంధ్య సువర్చలమ్మ గారు. నమస్తే. అది వైదిక సంధ్య ఉపాసన బ్రహ్మయజ్ఞం. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. అమృత స్వరూప, నా కోసం ఉపస్తరణగా పరుచుకున్నావు స్వామి, ధన్యురాలను. ఓం అమృతాపిధానమసి స్వాహ. అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశపు వల్ల ఆవరించి ఉన్నావా స్వామి, ధన్యురాలను. ఓం సత్యం యశ శ్రీమయి శ్రీకి శ్రీతాం స్వాహ. పరమేశ్వర, సత్యము, యశస్సు, ధనేశ్వరములు మరియు బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండును గాక. ఆచమన మంత్రం. ఓం శన్నో దేవి రభిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. గర్భంలో ఊపిరితో ఉన్నప్పుడు శిశువు యొక్క ఆకలి దప్పికలు అమ్మ తీర్చేది. గర్భం నుండి బయటకు వచ్చాక పేగబంధం పెంచలేనందున ఇష్టపూర్వకంగా సేవించి యోగ్యమైన జలస్రావం నాకు అందుబాటులో సేవింపజేయండి స్వామి. తథాస్తు. పరమేశ్వరుని ప్రదేశం. అమ్మ దగ్గరికి వెళ్ళి తమని స్తన్యపానం చెయ్యి. కదా అంగస్పర్శ మంత్రాహ. భావ వ్యక్తీకరణ కారణంగా మనుష్య జన్మ తర్వాత ఈ సందర్భం సహేతుకుంది. జీవాత్మ, ఓ పరమేశ్వర, నాకు తల్లి, తండ్రి మరియు ఆత్మీయుల అనుబంధపు సాన్నిధ్యపు పునర్జన్మ ప్రసాదించండి. ఈశ్వరు వాచ. తథాస్తు. స్వర్గ సుఖాన్ని ఏవగించి అసంతృప్తితో పోతున్నావు. ఆ జరామరణ అసంతృప్తి దుఃఖ జన్మల్లో ఒంటరిగా ఉండలేవు కాబట్టి ఇంద్రియాల కాలక్షేపం నీకు కొంత ఊరట కల్పించుగాక. ఓం వాక్కు వాక్కు. ఏదైనా మాట్లాడాలి, చెప్పాలి అని మాట్లాడే వరకు, చెప్పే వరకు ఉద్విగ్నత, మాట్లాడి చెప్పిన తర్వాత సంతృప్తి, ముఖం కృషి. భక్షాభక్ష అవివేక సేవనతో అవివేక బుద్ధి సేవనతో జీవహింస, అనారోగ్యం, ఇది దుఃఖదాయక అసంతృప్తి దశ. వివేకము పూర్వక మోక్షానంద మార్గంలో స్వనియంత్రణలో అహింస, ఆరోగ్యం,
దీర్ఘాయుక ప్రదాయకమైన పదార్థ సేవనతో సంతృప్తికర జీవితం. ఓం ప్రాణ ప్రాణ, శ్వాసను పీల్చుకోవాలని, పీల్చుకున్న శ్వాసను వదలాలని. ఓం చక్షు చక్షు, చూడాలి చూడాలి, ఇందులో ఏముంది అందులో ఏముంది, చూడాలని ఆతృత, చూసిన తర్వాత సంతృప్తి. ఓం శ్రోత్రం శ్రోత్రం, ఇది త్రయం, విన్న తర్వాత సంతృప్తి. ఓం నాభిహి, నాభిర్మే చిత్త విజ్ఞానం అంటే ప్రారబ్ధ బుద్ధి జన్మ జన్మకు భౌతికంగా దిగజారుస్తూ ఉంటే మానవ జన్మలోని సందర్భోచిత పూజ జప ఉపాసన ధ్యానం పేరుతో పూజారి ధర్మోపదేశిగా యోగాచార్యుల రాయబారం పంపి నన్ను మెప్పించి మీ సన్నిధికి రప్పించుకోవటం చూస్తుంటే మాట రావట్లేదు స్వామి. ఓం హృదయం సముద్రతే హృదయం అప్సంత సంత్వారిసెంతు ఓషధీరుతాప అంటే సకల ప్రాణిజాతుల హృదయాంత కణంలో కొలువై ఉండి ఉచితానుచ ప్రోత్సాహపయాలని హెచ్చరిక అమోఘమ స్వామి. ఓం కంఠ అంశౌ గ్రీవాస్తి శ్రోణి, మణిహారము వలె అలంకృత 2 కంటెంపుల దిగువ స్థానము, శ్రావముల ఆవాగమనము మరియు భావ వ్యక్తీకరణ గమనార్హము. ఓం శిరః మూర్ధనమసి సంశివ్యదవ్య హృదయం చేయత్ మస్తిష్కోత్ ఊర్ధ్వః ప్రేరేత్ పవమానోది శీర్షతః. నిర్మల హృదయం గుండా అతుకుల మస్తిష్కం కంటే పైపైకి వాయువును ఎక్కించు. శిరోదేవకోశః సముజ్పితః తత్ప్రాణో అభిరక్షతి, శిరో అన్న మధు మనః, శిరస్సు దేవనిలయము, అది ప్రాణంతో రక్షిస్తుంది, ఆ స్ఫూర్తియే మనసు యొక్క జీవితము. ఓం బాహుభ్యాం యశోబలం, బాహుమే బలవింద్రియం, బాహుభుజములు బలవర్ధకంగా ఉండుగాక. ఓం కరతల కర పృష్ఠే, కరతల కర పృష్ఠే. ఓం మోదః ప్రమోదః అంగుళీనం గాని మిత్రం మే సహ, అస్తవమే కర్మవీర్యం, కర చరణాల వ్రేళబుచ్చ ప్రకృష్టానంద యోగ సహనం. అలాంటి చేతుల్లోనే నా కర్మల పురుషార్థము నిహితమై ఉంది. అత మార్చిన మంత్రాహ. జీవాత్మ ఆవేదన పరమేశ్వరుడి సందేశం. అష్టచక్రములు ద్వారా ఆత్మ సాక్షాత్కారం ప్రకరణ. జీవాత్మ ప్రార్థన. ఓం భూహు ప్రాణప్రదాత పునాతు శిరసి, ఓ జీవాత్మ నీ పూర్వజన్మ కర్మ ఫలాన్ని పవిత్రం చేసుకో. ఓం భువః పునాతు నేత్రయోహో, భువః ఓ దుఃఖ వినాశిక, పునాతు నేత్రయోహో. జీవాత్మ కంటితో కనపడే దృశ్యరూపు మరియు నీ ప్రజ్ఞాబుద్ధి అంటే ఇది బాగుంది బాగుండలే అనేది నీ అసంతృప్తి జీవితం. అందుకని ఈ రెండింటికి తటస్థంగా సాక్షిభూతంగా ఉండు. ఓం స్వః పునాతు కంఠే, స్వయం సుఖ స్వరూప పరమేశ్వర పునాతు కంఠే, కంఠగ్రీవే క్షుత్పిపాస నివృత్తి. కంఠమునందల కింద గుంతకపై ధ్యాస పెట్టి ఆకలి దప్పికలు తగ్గించి జయించు. ఈ ఆకలి దప్పికల నివృత్తి నీ స్వయం సుఖానంద జీవన్ముక్తికి మోక్ష సోపానం. ఓ మహ పునాతు హృదయే మహః, ఓ మహిమాన్విత మాయ స్వరూప పునాతు హృదయే. ఆధ్యాత్మ పురోగతికై దైవం పుట్ల ఉన్ననేటువంటి బ్రహ్మను నివృత్తి చేసుకో. నీ హృదయాంత కణములో దైవ సాక్షాత్కార దర్శనం చేసుకో. ఓం జనః పునాతు నాభ్యాం, జనః ఓ జగన్నాయక ఈ జన్మ జరామరణ అంతరార్థం ఏమిటి స్వామి? నాభిచక్రే కాయిక జ్ఞానం అంటే నాభిచక్రంలో సమయంతో ఈ తిని త్రాగి విసర్జించడం ఏమిటి అని విచారిస్తే ఈ శారీరక జన్మల అంతరార్థం బోధపడుతుంది. నాభిర్మే చిత్తం విజ్ఞానం, అనేక విధాలుగా స్మరించుకునే వ్యవహారిక జ్ఞాన విజ్ఞానం దేహం మధ్యలో ఉంది. ఓం తపః పునాతు పాదయోహో, ఓం తపః ఓ పరాత్పర ఈ తపస్సు యొక్క అంతరార్థం ఏమిటి స్వామి? ఓ జీవాత్మ నీ జన్మ జరామరణ దుఃఖదాయక స్థితి నుంచి నిన్ను నువ్వు ఉద్ధరించుకో. ఎట్లంటే యమమ్మే గంగే యమునే సరస్వతి అంటే దేహంలోని ఇడాపింగళనే 2 నాడుల శ్వాస ప్రశ్వాసలతో జీవాత్మను క్రింద నుండి పైకి లేచిన అవగాహనను ఆ కనపడని నిప్పు ఇక్కడున్నదని, కనపడని పొగ భౌతిక వ్యవహారికంగా ముక్కుకు వాసన చూపిస్తున్న దృష్టాంతరం తోలు పిస్తూరుతో మాయాగుండుని పేల్చి ముక్కుకు వాసన ద్వారా పురుగుటిలో పీయూష గ్రంథిలోని జీవాత్మకు తెలియచేయటం.
సందేహ నివృత్తి. పాదయోహం అంటే పాదముల వద్ద నాకు కాదు, జంగాభ్యాం పాదభ్యాం ధర్మో అస్మి విశ్రాజ ప్రతిష్ఠిత. రెండు తెంటెముకల మధ్య జీవాత్మ నేను ఉన్నాను అని తెలియజేసి పరమాత్మ సాక్షాత్కారం. ఓం సత్యం సత్యం పునాతు పునఃశిరసి. ఓం సత్యం అవినాశైన సత్య స్వరూప పునాతు పునఃశిరసి. ఓ జీవాత్మ పవిత్ర భావనతో మరోసారి మళ్ళీ శిరస్సునందు అనుభవం చేసుకునేరు, ధన్యమవుతావు. సత్యస్యాపి హితం ముఖం అంటే సత్యం యొక్క స్వరూపము కప్పబడి ఉంది. యో అసో ఆదిత్యే పురుష సో అసో అహం. ఆ సూర్యునిలో తెల్లగా కనిపిస్తున్న ప్రకాశ స్వరూప పురుషుడును నేనే. పురీషం వసాన సుకృతస్య లోకే తత్ర గచ్చి అత్ర పూర్వే పరేతాహ. ఓ జీవాత్మ, నువ్వు ఇక్కడ ఉండవలసిన వాడవు కాదు. ఎక్కడికైతే ఇక్కడ పూర్వజులు తరించిపోయారో ఆ పుణ్యలోకాలకు వెళ్ళు. మళ్ళీ పవిత్రాత్మగా శీర్షస్థాయి అంటే నీ భౌతిక ఆత్మకు కర్షం అధిగమించు అని ఇలా రెండు చేతులతో తనకంటే పైకి ఒక పసిబిడ్డను చూపించటం. ప్రకాశం కనిపిస్తుంది స్వామి, నీవు కనిపించట్లేదు. ఎక్కడున్నావు స్వామి? సూర్యుని ప్రకాశింపచేస్తున్నది, ప్రకాశిస్తుంది ప్రకాశముని నేనే. నశక్కితే వర్ణయుతం గిరా తథా స్వయం తదంతఃకరణేన గృహ్యతే. జీవాత్మ ప్రార్థన. ఓం ఖం బ్రహ్మ. ఓ సర్వవ్యాపక పరమాత్మ, సర్వవ్యాపక పునాతు సర్వత్ర. ఈ సంకుచిత శారీరక పెంచడం నుంచి అధిగమించి ఆకాశం వల్ల అంతటా వ్యాపించి ఉన్న ఈశ్వరానుభూతిని పొందటం అష్టచక్రముల ప్రమాణం. అష్టచక్ర నవద్వార దేవానాం పౌరయోధ్య తస్యాం కిరణ్యయే కోసే స్వర్గో జ్యోతిషావృత. 8 చక్రాలు 9 రంధ్రాలు ఇంద్రియాల అయోధ్య అంటే యుద్ధం చేయదగని పురము అని. 7 అంతస్తుల అంతర్యాత్ర. ఓం భూహు ప్రాణధరణ జీవం పోసుకోవటం. ఓం భువ త్యాగభావము దుఃఖ నివృత్తి పొందటం. ఓం స్వహ స్వయం సుఖ స్వరూపావస్థ. ఓం మహ పరధ్యాన తన్మయత్వ స్థితి అంటే పరమాత్మ భావము. ఓం జన సాక్షి వాళ్ళ దేహాతీతి దేహమును చూచుట. ఓం తప జంగాభ్యాం పదభ్యాం ధర్మవస్మి విశ్రాజ ప్రతిష్ఠిత. 2 పెంటెముకల మధ్య వెన్నెముక కింద జీవాత్మని నిప్పుగా గుర్తించి అపానవైపుగా చోర చేయటం. ఓం సత్యం దేహాతీతమై పోవటం. దిగజారి అంతకంటే దిగజారటానికి అవకాశం అట్టడుగు స్థాయి నుంచి ఆత్మికోన్నత గావించుకొని జీవన్ముక్తి అవస్థను సంప్రాప్తించుకోవటం మన జీవితం యొక్క సార్థకత. సాయం సంధ్యాపోసన ఇప్పుడు ఇలా పూర్తయింది. ఇక ఇవాళ సాయంకాలీన సంధ్యోపాసన ఇచ్చట ఈ బ్రహ్మ ముహూర్తంలో ఆరంభిస్తున్నాము. అంటే పరిపూర్ణంగా చేయలేక అసఫలమైన వారు ఎలాగైనా సఫలము కావాలని దృఢ సంకల్పించుకుని ఈ అకమర్షణ మంత్రాలు. అకమర్షణ. ఓం రితం చ సత్యం చ పీత తపసో చ జాయత తతో రాత్ర జాయత తతః సముద్రోర్ణవః సముద్రాదర్ణవా తది సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదదద్ విశ్వస్య మిషతో వసి. ఓం సూర్యా చంద్రమసౌ ధాత యదా పూర్వమకల్పయేత్ దివం చ పృథివీం చ అంతరిక్షమదోస్పోహ. ఓం శన్నో దేవీ రవిష్టయ आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः. అదా మనసా పరిక్రమణ మంత్రం. మనసుతో అన్ని వైపులా లోపల బయట పరమాత్మను పూర్తిగా తెలుసుకుని నిర్భయంగా నిస్సందేహంగా ఉత్సాహంగా పురుషార్థ పరులుగా ఉండటం అన్నమాట. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్య ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షత్రిభ్యో నమ యశేభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం ద్వేష్వస్తంభో జంభే దత్మః. తూర్పు దిశలో అగ్ని అధిపతి అయి కొడవలి వలె ఆదిత్య కిరణములతో అక్కును చేర్చుకుంటూ రక్షిస్తున్నాడు. ఓం దక్షిణాదిగింద్రోధిపతి తిరస్థిరాజీ రక్షిత పితర ఇషవః
तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमः यशेभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं విశ్వస్తంభోజంభేదత్మః. దక్షిణ దిశలో ఇంద్రుడు అధిపతి అయి వంకర టింకర కుటిలంగా నడిచే వాటి నుండి తల్లిదండ్రుల వలె కనిపెడుతూ రక్షిస్తున్నాడు. ఓం ప్రదీచే దిక్కు వరుణోధిపతి పృదాకు రక్షితానమిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షత్రేభ్యో నమః యశేభ్యో నమ యేభ్యో అస్తు योऽस्मान् वेष्टियं वयं విశ్వస్తంభోజంభేదత్మః. పడమర దిశలో వరుణుడు అధిపతి అయి ఆహార ధాన్యాల్లో పొట్టతో పాకుతున్న పురుగులను ఆశ్రయింపజేసి ఈ అన్నము జీవనాధారమని తెలుపుతూ అన్నదాతగా రక్షిస్తున్నాడు. ఓం ఉదేచి దిక్కు సోమోధిపతి స్వజో రక్షిత శనిరిషవః. तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमः यशेभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं విశ్వస్తంభోజంభేదత్మః. ఉత్తర దిశలో సోముడు అధిపతి అయి స్వయం పుట్టుకొచ్చే క్రిమికీటకాల పట్ల శరాఘాతం విద్యుత్తును మెరుపుతో పంటలను సస్యశ్యామలం చేస్తూ రక్షిస్తున్నాడు. ఓం ధ్రువాదిక్కు విష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షిత వీరుదయిషవః. तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमः यशेभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं విశ్వస్తంభోజంభేదత్మః. క్రింద దిశలో విష్ణువు అధిపతి అయి భూగర్భ విషవాయు కాలుష్యాన్ని వృక్షములతో నిర్వీర్యంగా గావిస్తూ రక్షిస్తున్నాడు. ఓం ఊర్ధ్వాదిక్కు బృహస్పతిరధిపతి శ్రిత్రో రక్షిత వర్షమిషవః. तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमः यशेभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं విశ్వస్తంభోజంభేదత్మః. పై దిశలో బృహస్పతి అధిపతి చర్మంపై తెల్ల బొల్లి వంటి కుష్టు వ్యాధిని వర్షం నీటితో నయం చేసి రక్షిస్తున్నాడు కదా మంత్రాహ. ఓం జాత వేద హే సునవామ సోమ మరాతీయతో నీదహాతి వేద సనః పరిషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః. చిత్రం దేవానాముదగదనేకం చక్షుర్మిత్రస్య వరుణస్య అగ్నేః. ఆప్రాచ్య వా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తశుషశ్చ ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసస్పరిస్వాహా పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. సఫలమైన వారు పరమిష్ట మండలానికి వెళ్తారు, అసఫలమైన వాడు ప్రాయశ్చిత్త మంత్రంతో ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం శృణ్యామ శరదాశతం ప్రబ్రవామ శరదాశతం అధీనాహస్యామ శరదాశతం భూయస్య శరదాశత. ఓం శన్నో దేవీరభిష్టయ आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः. ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. హే జగదీశ్వరాదయ్యానిదే మీ అనంత కృప వల్ల మేము చేస్తున్న జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములను చతుర్విధ పురుషార్థముల సిద్ధిని ఈ జన్మ ఎందు సంప్రాప్తించుకుందును గాక. ఓం నమ శంభవాయ చ మయ భవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభిష్టయ आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः. బ్రహ్మైతిని సమర్థ. ధన్యవాదాలు.
సువర్చలమ్మ గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠ. ఓం దేవ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరు ఈ ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. ధన్యవాదాలు ఆచార్య. ఓం నమస్తే ఆచార్య. అందరికీ నమస్తే. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః.